హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పొవ్వూరు బ్యాక్ వాటర్స్ బోట్ రైడ్ కోసం వచ్చాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో అందిస్తూ ఉంటాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మేము ప్రయాణిస్తున్న రివర్ పేరు నెయ్యర్ రివర్ అంట. ఈ రివర్లో మేము ఇప్పుడు బోట్ రైడ్ వెళ్తున్నాము. బోట్లో మనం ప్రయాణిస్తూ ఉంటే అటు ఇటు గుబురుగా ఉండే చెట్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో డ్యామ్ ఒకటి ఉందంట. అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయంట. ఈ రైడ్కి వెళ్ళాలంటే 2 పర్సన్స్కి 3500 అయితే ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క మెంబర్ పెరిగే కొద్దీ ప్రతి మెంబర్కి 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. బోట్ ఎక్కడానికంటే ముందే గైడ్ మనకి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బోట్లో వెళ్ళేటప్పుడు మీకు కాయలు పూలు ఏమైనా కనిపిస్తే కోయొద్దు, తినద్దు అన్నారు. అవి చాలా విషపూరితమని చెప్పారు. దారిలో వెళ్ళేటప్పుడు మాకు మామిడికాయలు లాంటి కాయలే కనిపించాయండి. కాకపోతే గైడ్ చెప్పారు కదా కోయొద్దన్నారని మేమైతే కోయలేదు. చెట్లన్నీ ఎక్కువగా నీటిలోనే ఉన్నాయి. బోట్లో వెళ్తూ మనం ఇలా నీళ్ళలో చేయి పెడితే అందుతూ ఉన్నాయండి నీళ్ళు. ఇలా చెట్ల మధ్యలో నుంచి వెళ్తే నాకైతే ఏదో గుహలో వెళ్ళినట్లే అనిపించిందండి. చూసారా, చెట్లన్నీ నీళ్ళల్లోనే ఉన్నాయి. అనకొండ మూవీ ఒక సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. విదేశాల నుంచి వచ్చి సందర్శించే టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ అక్కడక్కడ కొంతమంది ప్రజలు అయితే నివసిస్తున్నారు. వాళ్ళని వీడియోలు తీయకూడదన్నారు, నిషిద్ధమన్నారు. మేమైతే తీయలేదు. బ్యూటిఫుల్ సీనరీ కదా, చల్ల చల్లగా గాలి వీస్తూ చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉంది. బోట్ రైడింగ్ అంతా అటు ఇటు దట్టంగా ఉన్న ఈ మొక్కల మధ్య సాగుతూ ఉంటుంది. చూసారా ఎన్ని కొబ్బరి చెట్లు. వీటిని కోకోనట్ ఐలాండ్స్ అంటారంట. ఫ్లోటింగ్ కాటేజెస్ చాలా అందంగా ఉన్నాయి కదా. మనం ఇక్కడ స్టే చేయాలన్నా స్టే చేయొచ్చు. దూరంగా చూసారా తెల్లగా ఇసుక కనపడుతుంది కదా, దాని వెనుక సముద్రం ఉందండి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళబోతున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము.
బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సముద్రం అయితే చాలా లోతుగా ఉంది. వచ్చిన టూరిస్టులు ఎవరో దిగకుండా తాడైతే కట్టేశారు అడ్డంగా. సముద్రం చూసారా, గ్రీన్ కలర్లో ఉంది. ఇది అరేబియా సముద్రం అండి. మేము కన్యాకుమారి వెళ్ళినప్పుడు 3 సముద్రాలు కలిసే ప్రదేశం చూసినప్పుడు మాకు డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలిసిందండి. ఇలా గ్రీన్ కలర్లో ఉన్నది అరేబియా సముద్రం అని, బ్లూ కలర్లో ఉన్నది హిందూ మహాసముద్రం అని, మడ్డి కలర్లో ఉన్నది బంగాళాఖాతం అని క్లియర్గా అయితే అర్థమవుతుందండి. అక్కడ గమనించారా, సముద్రంలో నీళ్లు నదిలో కలుస్తున్నాయి చూసారా. సముద్రంలో నీళ్లు ఇలా నదిలోకి వస్తాయి కాబట్టి వీటిని బ్యాక్ రివర్స్ అంటారంట. ఇక్కడ వాళ్ళకి బోట్ రైడింగ్ ఇలా చిన్న చిన్న స్టాల్సే జీవనాధారము. నా చిన్ని తమ్ముడు, మా నాన్న, మా అమ్మ అందరం కలిసి సెల్ఫీలు అయితే తీసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.